హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు పరివర్తన. సౌగంధ దేశపు యువరాజు పేరు రూపసేనుడు. అతడు గురువుల నుంచి రాజోచితమైన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా లలిత కళలంటే అతడికెంతో ప్రీతి. పోతే అతడిలో ఒకే ఒక లోపం ఉన్నది. అది వల్ల మాలిన కోపిష్టితనం. కోపం వచ్చినప్పుడు అతడు ఏవో దుందుడుకు పనులు చేస్తుండేవాడు. కొడుకు ప్రవర్తన చూసి వృద్ధరాజు గుణసేనుడు అతడి భవిష్యత్తు గురించి విచారిస్తుండేవాడు. ఒకనాడు రూపసేనుడు ఉద్యానంలో విహరిస్తుండగా కొంచెం దూరం నుంచి మధుర గీతం ఒకటి వినవచ్చింది. అతడు ఎంతో ఆసక్తితో ఆ పాట విని అది పూర్తి కాగానే పాడిన వ్యక్తిని తన దగ్గరికి తీసుకురమ్మని భటులకు పంపాడు. ఆ వ్యక్తి మహారాణి ఇష్టసఖి చంద్రావతి. రూపసేనుడు ఆమెను, చంద్రావతి, నువ్వింత బాగా పాడగలవని ఈనాటి వరకు నాకు తెలియదు. ఇంతకు పాట నువ్వు స్వయంగా రాసినదా అని ప్రశ్నించాడు. చంద్రావతి వినయంగా, నేను ఒక సంగీత విద్వాంసుడు పాడుతుండగా విని నేర్చుకున్నాను అన్నది. అలాగా? ఇంత మధురంగా స్వరబద్ధం చేసిన ఆ విద్వాంసుణ్ణి చూసి తీరవలసిందే అని రూపసేనుడు చంద్రావతి ద్వారా మర్నాడు ఆ విద్వాంసుణ్ణి రప్పించాడు. రూపసేనుడు విద్వాంసుడికి సత్కారాలు చేసి తరువాత ఆయనను, ఆర్య, మీరింత మధురంగా సంగీతం సమకూర్చిన పాట సాహిత్యం కూడా అసమానంగా ఉన్నది. అది తమరు రాసినదేనా అని అడిగాడు. దానికి విద్వాంసుడు, కాదు ప్రభు, నా మిత్రుడొకడు కవి, అతడు రాసిన గీతానికి నేను సంగీతం సమకూర్చాను అన్నాడు. రూపసేనుడు ఆ కవిని ఆహ్వానించి ఘనంగా సత్కరించాడు. కవి అతడితో, ఈ గీతాన్ని నేనంత మధురంగా రాయగలిగానంటే ఆ ఘనత నాది కాదు ప్రభు, వసంత మిశ్రుడనే చిత్రకారుడిది. అతడు చిత్రించిన ఒక చిత్రంలోని యువతి అద్భుతమైన సౌందర్యానికి, సౌకుమార్యానికి, ముఖంలో కనబడే సంస్కారానికి ముగ్ధుడనై ఆ గీతం రాశాను అన్నాడు. ఒక కవిని అంతగా ఆకర్షించిన చిత్రంతో సహా చిత్రకారుణ్ణి తీసుకురమ్మని రూపసేనుడు భటులను పంపాడు. చిత్రకారుడు వచ్చాడు. రూపసేనుడు అతడు తెచ్చిన చిత్రం కేసి చూసి ఒక క్షణకాలం నిశ్చేష్టుడై, వసంతమిత్ర, ఈ చిత్రంలోని యువతి సజీవ సుందర లేక నీ ఊహాకల్పన అని అడిగాడు. అందుకు వసంతమిశ్రుడు, సజీవ సుందరే ప్రభు, ఆమె సువర్ణపుర జమీందారు ఏకైక పుత్రిక స్వర్ణమంజరి. నేను ఆమెను ఒక దేవాలయంలో చూసి ఆ సౌందర్యాన్ని మర్చిపోలేక ఇలా చిత్రించాను అన్నాడు. ఆ సమాధానానికి రూపసేనుడు పరమానంద భరితుడై స్వర్ణమంజరి కోసం భటుల్ని పంపించాడు. ఊహించని విధంగా వాళ్ళు స్వర్ణమంజరికి వారం క్రితమే వివాహమై అత్తవారింటికి వెళ్ళిపోయినట్టు సమాచారం తెచ్చారు. ఆ మాట వినగానే విపరీతమైన ఆశాభంగానికి గురైన రూపసేనుడు వెంటనే అంతులేని కోపంతో చంద్రావతిని, సంగీత విద్వాంసుణ్ణి, కవిని, వసంతమిత్రుణ్ణి ఖైదు చేయించాడు. వాళ్ళు పొందిన భావావేశాలే తనకు ఇంతటి నిరాశ వేదనలు కలగటానికి కారణం అయ్యాయన్న అతడి మూర్ఖ వాదనకు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఒక సంవత్సరం గడిచింది. రూపసేనుడు జరిగిన దానిని పూర్తిగా మర్చిపోయాడు. కానీ అతడి కోపావేశానికి గురైన నిర్దోషులు మాత్రం చెరసాలలోనే మగ్గుతున్నారు. సౌగంధ దేశం పక్కనే జయంత దేశం ఉన్నది. ఆ దేశపు రాజు ఏటేటా ఘనంగా వసంతోత్సవాలు జరిపిస్తాడు. ఆయన పంపిన ఆహ్వానం అందుకుని రూపసేనుడు అక్కడికి వెళ్ళాడు. ఆ ఉత్సవాల్లో ఒకరోజు అద్భుతంగా సంగీత కచేరీ చేసిన ఒక యువతి తన గాత్రంతోనూ ముఖ భంగిమలతోనూ అతన్ని అమితంగా ఆకట్టుకున్నది. ఆమె ఎవరు అన్న రూపసేనుడి ప్రశ్నకు జయంత దేశపు యువరాజు సమాధానం చెబుతూ, ఆమె మీ దేశపు యువతే రూపసేన, పేరు స్వర్ణమంజరి, సువర్ణపుర జమీందారు కుమార్తె. మా దేశపు వాడైన నవీనుడు అనే గాయకుణ్ణి పెళ్ళాడి ఇక్కడికి వచ్చింది. సుగుణాల రాశి, మధుర గాయని అన్నాడు. రూపసేనుడికి గతమంతా ఒక్కసారి గుర్తు వచ్చింది. క్షణకాలం పాటు అతడు తీవ్రమైన కోపావేశానికి లోనయ్యాడు. కానీ అవతల వ్యక్తి స్త్రీ కావటం, అందున వివాహిత కావటం అతని కోపానికి ఆనకట్ట అయ్యింది.
పాట కచేరీ ముగిసిన తరువాత అతడు స్వర్ణమంజరితో మాట్లాడాలన్న కుతూహలం కనపరిచాడు. భర్త వెంట రాగా ఆమె వచ్చి రూపసేనుడితో కొద్దిసేపు మాట్లాడింది. ఆ కొద్దిసేపటిలోనూ అతడి మనసు అతడికే ఆశ్చర్యం కలిగేలా మారిపోయింది. స్వర్ణమంజరి మృదు భాషణ, ఆమె ముఖంలో, నడవడికలో కనిపించే స్వచ్ఛత, సంస్కారం ఆమె రూపలావణ్యానికి మరింత వన్నె తెస్తున్నది. ఆ రోజే రూపసేనుడు తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. అతడు రాజధాని చేరుతూనే మొదట చేసిన పని తను ఖైదు చేసిన వసంతమిత్రుడు మొదలైన వాళ్ళందరినీ విడుదల చెయ్యటం. అంతేకాక వాళ్లను సగౌరవంగా సభకు ఆహ్వానించి విలువైన కానుకలతో సత్కరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రూపసేనుడి వింత ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆశించిన స్త్రీ దక్కనందుకు అన్యాయంగా వసంతమిత్రుడు వాళ్లను ఖైదు చేసిన అతడు ఆమె కనబడగానే వాళ్ళను విడుదల చేసి సత్కరించడమేమిటి? అతడిలో వచ్చిన ఇంత మార్పుకు అతడి చిత్తభ్రమే కదా కారణం? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రూపసేనుడిలో పూర్వజన్మ సంస్కారం ఉన్నది, కాని అది మబ్బుల చాటున చంద్రుడిలా అతడి కోపపు నీడలో మరుగుపడింది. మబ్బులు దట్టంగా కమ్మినప్పుడు ఒక్కొక్కసారి పిడుగులతో వర్షం పడినట్టే అతడి కోప తీవ్రత ఎవరినో ఒకరిని బాధించింది. తీవ్రమైన సూర్యకిరణాలు మబ్బులను మటుమాయం చేసినట్టే స్వర్ణమంజరిలోని పవిత్రత అతన్ని ఆకర్షించి పునీతుణ్ణి చేసింది. అతడిలో కలిగిన ఈ పరివర్తన చిత్త సంస్కారం అనిపించుకుంటుంది గాని చిత్త భ్రమ అనిపించుకోదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.